హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన యొక్క క్రోమ్ బ్రౌజర్లో మనము సెర్చ్ చేసేటటువంటి బ్రౌజింగ్ కావచ్చు, బ్రౌజింగ్ డాటా కావచ్చు, అలాగే మన గూగుల్ మ్యాప్ టైమ్ లైన్ కావచ్చు, అలాగే దానికి సంబంధించి యూట్యూబ్ హిస్టరీ కావచ్చు, ఏదైనా సరే వాటిని మనము పర్మనెంట్గా ఏ విధంగా డిలీట్ చేయాలి. ఒకవేళ మీ మొబైల్లో నేను చెప్పేటటువంటి ఈ 3 సెట్టింగ్స్ కనుక మీరు ఆఫ్ చేసినట్లయితే కంప్లీట్గా మీకు ఎలాంటి ప్రాబ్లం అది ఉండదన్నమాట. మీ డాటా ఎవరికి హ్యాక్ అనేది అవ్వదు. ఈ సెట్టింగ్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మనము మీ మొబైల్ ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనము రకరకాల వెబ్సైట్స్ కావచ్చు, అలాగే ఫొటోస్ కావచ్చు, ఏదైనా వీడియోస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఈ విధంగా డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా. ఆ విధంగా హిస్టరీ అనేది మనకు కంప్లీట్గా అది మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. బ్రౌజింగ్ హిస్టరీని పర్మనెంట్గా మనం ఏ విధంగా డిలీట్ చేయాలి, దానికి సంబంధించిన ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి ఈ సెట్టింగ్ చాలామందికి తెలిసినమాట. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సింపుల్గా ఇక్కడ నుంచి మనం డిలీట్ చేసుకోవచ్చు అని మీకు అనుకోవచ్చు, కానీ అలా డిలీట్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అది కాదనమాట, ఆల్రెడీ ఆన్లోనే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీరు హిస్టరీ పైన ట్యాప్ చేసి ఇక్కడ హిస్టరీ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు సంబంధించిన కంప్లీట్ ఇక్కడ హిస్టరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. వీటికి సంబంధించి ఈ విధంగా కూడా డిలీట్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిలీట్ బ్రౌజింగ్ డాటా అని ఉంటుంది. మనం దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్గా చూడండి, ఇక్కడ లాస్ట్ 1 అవర్ లేదా ఇక్కడ 24 అవర్స్ 7 డేస్ లాస్ట్ 4 వీక్స్ ఆల్ టైమ్స్ ఈ విధంగా పెట్టేసి మీరు కంప్లీట్గా ఆల్ టైమ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ డిలీట్ డాటా పైన ట్యాప్ చేసి కంప్లీట్గా డిలీట్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు. బట్ ఇందులో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఈ డాటా అనేది ఈ విధంగా క్లియర్ చేసిన తర్వాత చాలామంది కంప్లీట్గా నేనైతే నా యొక్క హిస్టరీ కావచ్చు, బ్రౌజింగ్ హిస్టరీ కావచ్చు కంప్లీట్గా డిలీట్ చేసేసాను అని చాలామంది అనుకుంటారు. బట్ ఈ హిస్టరీ మనకు అలాగే ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో. వాటిని మనము టర్న్ ఆఫ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నాకైతే ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుందన్నమాట ఇది డిలీట్ అవ్వడానికి. ఇది అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ డిలీట్ అయితే అవుతుందన్నమాట. ఈ సెట్టింగ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ సెట్టింగ్ అనమాట, వాటిని మనం కంప్లీట్గా పర్మనెంట్గా డిలీట్ చేయాలన్నమాట. ఆ సెట్టింగ్ ఇది కంప్లీట్ అవ్వగానే మీకు నెక్స్ట్ సెట్టింగ్ చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడండి, యూ విల్ ఫైండ్ యువర్ హిస్టరీ హియర్ అని ఇక్కడ కంప్లీట్ అయితే ఈ డాటా అయితే డిలీట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీ లోగో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ యొక్క లోగో పైన వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంకొక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు హోమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, డాటా అండ్ ప్రైవసీ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది చూడండి, డాటా అండ్ ప్రైవసీ. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత చూడండి, డాటా అండ్ ప్రైవసీ పైన ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ వెబ్ యాక్టివిటీ అండ్ టైమ్ లైన్ అలాగే యూట్యూబ్ హిస్టరీ అనేది 3 మనకు ఆన్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వీటిని మీరు ఒక్కొక్కటిగా ఇక్కడ నుంచి ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వెబ్ యాక్టివిటీ పైన ట్యాప్ చేసి ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ టర్న్ ఆఫ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ టర్న్ ఆఫ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ పైన ట్యాప్ చేసి మనకు టర్న్ ఆఫ్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ గాట్ ఇట్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనకు టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, మనం బ్యాక్ వచ్చేస్తే కంప్లీట్ ఇక్కడ పౌజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది టర్న్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, టర్న్ ఆఫ్ అయితే అయిపోయింది. దాని తర్వాత మనకు ఇక్కడ టైమ్ లైన్ ఆప్షన్ ఉంది, టైమ్ లైన్ ఆన్లో ఉంది. దీనికి కూడా మనము కంప్లీట్గా పర్మనెంట్గా ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే మీకు సంబంధించిన డాటా కావచ్చు, ఆల్ హిస్టరీ అనేది కంప్లీట్గా హ్యాక్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ టైమ్ లైన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ టర్న్ ఆఫ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. టర్న్ ఆఫ్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత గాట్ ఇట్ పైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెకండ్ వన్ కూడా ఇక్కడ ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఆఫ్ కావడం జరిగింది. దాని తర్వాత యూట్యూబ్ హిస్టరీ, ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ చూసుకుంటే మనకు యూట్యూబ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ టర్న్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ట్యాప్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ పౌజ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇది కూడా మనకు టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి.
బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ 3 సెట్టింగ్స్ మీరు ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటారో అప్పుడే మీ యొక్క మొబైల్ కావచ్చు, మీ యొక్క మొబైల్ డాటా కావచ్చు హ్యాక్ కాకుండా మీకు సేఫ్ బ్రౌజింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ 3 సెట్టింగ్స్ అయితే మీకు ఏ విధంగా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో వండర్ఫుల్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ గురించి ఎవరికి తెలియవు, మనకు బ్యాక్గ్రౌండ్లో క్రోమ్ సెట్టింగ్ లోపల ఉంటాయన్నమాట. సో ఎవరికి తెలియనటువంటి మైండ్ బ్లోయింగ్ వండర్ఫుల్ సెట్టింగ్స్ అనమాట. సో వెంటనే ఈ సెట్టింగ్స్ కనుక ఆన్ ఉంటే వెంటనే ఆఫ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.